Once again, I welcome you to our Bible studies. We have been studying missions for the last 5 weeks, and today we are entering lesson number 5. Who can do missions? Who can do missions? దేవుని వందనాలు చెల్లించుకుందాం. గత 5 వారాలుగా మనం మిషన్స్ పని లేక సువార్త సేవ అనే అంశం మనం చదువుకుంటున్నాము, నేర్చుకుంటున్నాము. ఈరోజు 5వ పాఠంలో ఉన్నాము కనుక ఈరోజు లెసన్ ఏంటంటే మిషన్స్ పని లేక సువార్త సేవ ఎవరు చేయగలరు? మిషన్స్ లేక సువార్త పని ఎవరు చేయగలరు? ఇంకొక మాట మనం మాట్లాడుకోవచ్చు ఏంటంటే మిషనరీ సేవకుడిగా ఎవరు ఉండగలరు? మిషనరీగా లేక మిషనరీ సేవకుడిగా ఎవరు ఉండగలరు? హూ కెన్ బీ ఏ మిషనరీ? హూ కెన్ బీ ఏ మిషనరీ? కనుక యోహాను సువార్తలో 17వ అధ్యాయము 14 నుండి 24 వచ్చిన మనం చదువుకుందాం. జాన్ చాప్టర్ 17 verses 14 to 24. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించడం లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుతున్నాను. నేను లోక సంబంధి కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. మరియు నీవు నన్ను పంపితమని లోకము నమ్మనట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకముఖమై ఉండవాలని వారి కొరకు మాత్రము నేను బాధించడం లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచే వారందరూ ఏకమైకై ఉండవాలని వారి కొరకు ప్రార్థించుతున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితమని నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించదమని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి, నేనెక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారిను నాతో కూడా ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవాలని కోరుతున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ మన ఈ వాక్య భాగంలో యోహాను సువార్త జాన్ చాప్టర్ 17 verses 14 to 24 ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే I have given them your word and the world has hated them, for they are not of the world anymore than I am of the world. కనుక ఇక్కడ యేసు ఏమంటున్నాడంటే మరి 14వ వచనంలో I have given them your word, నేను వారికి నీ వాక్యము ఇచ్చితిని అంటున్నాను. ఏమంటున్నాడు? మళ్ళీ 14వ వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను. ఎవరి వాక్యము? దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ఏమంటున్నాడు? తండ్రితో మాట్లాడుతూ ఆ 12 మంది శిష్యులు ఉన్నారు కదా, ఆయనతో ఎప్పుడు ఉండేవాళ్ళు 12 మంది. ఆ తర్వాత ఇంకా 70 మంది ఉన్నారు. 70 మంది శిష్యులు కూడా ఉంటారు. ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళు వచ్చిపోయేవాళ్ళు కదా, ఫ్లోటింగ్ పాపులేషన్, ఫ్లోటింగ్ డిసైపుల్స్, అంటే పోతుంటారు. 12 మంది మాత్రము ఎప్పుడు ఏసైతోనే ఉండేవారు. ఏసై ఎక్కడుంటే అక్కడనే ఉండేవారు కదా. కనుక దేవుని పిల్లారా, ఇక్కడ ఏసై ఏమంటున్నాడు? నీ వాక్యము నేను వాళ్ళకి ఇచ్చి ఉన్నాను. కనుక దేవుని పిల్లారా, ఏసయ్య
మనకి దేవుని వాక్యం ఇచ్చి మనల్ని ఏం చేసినాడు, మరి బలపరిచినాడు, కట్టినాడు. అదే ఫౌండేషన్ అన్నమాట కదా. వాక్యముతో మనల్ని ఏం చేసినాడు, కట్టినాడు కదా. వాక్యంతో మనం కట్టినాడు. అందుకోసమే యేసుప్రభువు ఏమంటాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 24వ వచనంలో అందరూ తెలుసు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన వంటి వాని పోలి ఉండును. వాడు బుద్ధిమంతుడు అంటాడు కదా. ఏమొచ్చింది, వాన వచ్చను, వరద వచ్చను, గాలి తుఫాను వచ్చను, కానీ ఇంటికి ఏమీ కాలేదు. ఎందుకంటే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు అంటే యేసయ్య మాటలు చెప్పి దాని ఆ విధముగా ఇల్లు కట్టుకున్న వాడు ఏమవుతాడంటే ఇల్లు గట్టిగా ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ అదే చూస్తున్న యేసయ్య ఏమంటున్నాడు, నీ మాటలు నేను వీళ్ళకి ఇచ్చిన్నాను. అంటే ఈ వాక్యం చేత వాళ్ళని ఏం చేసి నేను కట్టినాను అంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక యేసయ్య మనల్ని తన వాక్యం చేత కట్టినాడు కదండి. ఏ మాటలు కాదు, లోక సంబంధమైన మాటలు. మనం ఇంట్లో నుంచి బయటికి పోతే లోక సంబంధమైన మాటలు చాలా ఉంటాయి కదా. ఎన్నెన్నో మాటలు ఉంటాయి. అవన్నీ అసలు ఏం పనికిరావు. పనికొచ్చే మాటలు ఏంటి చెప్పండి, యేసయ్య చెప్పిన మాటలే కదా. కొన్నిసార్లు మనము కొంతమంది కొట్లాడుకుంటారు కదా, కొట్లాడుకుంటూ ఇట్లా చేస్తా అట్లా చేస్తా ఇట్లా అని చెప్పి గట్టిగా అరుచుకుంటూ అని చేస్తారు. కానీ ఇవన్నీ కోట ముందు పనికిరావు. కోట ముందు అన్నీ పనికిరావు. కోర్టు ముందు ఎవరు ఉండాలి నీకు? కోర్టుకు పోవాలంటే ఒక లాయర్ ఉండాలి. లాయర్ ఉంటే నీ కేసు అంతా రాసుకుంటాడు. ఏమేమి జరిగిందని ఆయన నువ్వు ఆయన అడిగితే నువ్వు అన్నీ చెప్పాలి, వివరంగా చెప్పాలా. ఆయన ఏది అవసరం ఉందో అది రాసుకుంటాడు. మేము ఇట్లా అనుకున్నాం ఇట్లా అనుకున్నాం అట్లాంటి అన్నీ వెనుకరావు. పాయింట్ కదా. కనుక దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన జడ్జి అధికారి దగ్గరనే, జడ్జి అంటే తీర్పరి కదా. ఈ లోక సంబంధమైన జడ్జి తీర్పరి దగ్గరనే మరి ఇంత కష్టంగా అయితే పరలోకమందున్న జడ్జి కదండి. దేవుడు ఎవరండి అనే జడ్జి. మోషే ఏమంటాడు, సర్వలోకానికి నీవు తీర్పరి అంటాడు. సర్వలోకానికి దేవుడు తీర్పరి. కనుక దేవుని పిల్లల ఈ లోకంలో మనం ఎన్ని మాట్లాడినా అవన్నీ వేస్ట్. మనం వేసే మాటలు అవి తీసుకొని మనం వెళ్తేనే అదే చాలా. అందుకోసం అంటున్నాడు, ఏమంటున్నాడు, ఈయన మాటలు విని వాటి చొప్పున తన ఇల్లు కట్టుకున్న వాడు ధన్యుడు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బుద్ధిమంతుడు. కనుక దేవుని పిల్లరా, ఇక్కడ ఏమంటున్నాడు యేసయ్య, నేను నీ వాక్యం వాళ్ళకి ఇచ్చి ఉన్నానని చెప్పేసి ఎన్నో విషయాలు చెప్తున్నాను. ఇంకొక వాక్యం కూడా ఇంకొక వచనం ఏంటంటే 17వ వచనంలో, సాంక్టిఫై దెమ్ బై ట్రూత్, యువర్ వర్డ్ ఇస్ ట్రూత్ అంటున్నాడు. 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. అంటే యేసుప్రభువు ఏమంటున్నాడు దేవుణ్ణి, దేవా తండ్రి, ఇదిగో ఈ శిష్యులు వీళ్ళని సత్యమందు నీవు ప్రతిష్ఠత చేయము అంటున్నాడు. ప్రతిష్ఠత అంటే డెడికేషన్ కదండి. డెడికేషన్, ఒక పనికి పూనుకుంటారు, ఒక పనికి మనము చేస్తాము అన్నదానికి డెడికేషన్. కనుక దేవుని పిల్లల ఈరోజు మన అంశం ఏంటి, హూ కెన్ డూ మిషన్స్. మిషనరీ పని ఎవరు చేయగలరు కదా. హూ కెన్ బీ ఏ మిషనరీ కదండి. హూ కెన్ బీ ఏ మిషనరీ. నేను చెప్పినాను కదా, వీలైతే మనము మరి నెక్స్ట్ వీక్ అన్నా ఆ తర్వాత అన్నా మిషనరీ ఒకళ్ళిద్దరు మిషనరీస్ వాళ్ళ లైఫ్ కూడా మనం చదువుకుందాం. ఎంతో కష్టపడ్డ మిషనరీస్ కదండి. కనుక సరే, వాళ్ళ జీవితం ఇప్పుడు వెళ్ళట్లేదు, ఇంకా టైం అయిపోతుంది. కనుక హూ కెన్ బి ఏ మిషనరీ. మిషనరీ సేవకుడుగా ఎవరు ఉండగలరు? దానికి అర్హతలు అన్నమాట. ఏంటండి అర్హతలు కదండి. మొదటిగా ఎవరంటే యేసు ప్రభువుని నమ్మి బాప్తిజం పొందిన వ్యక్తి.
మొదటి పాయింట్ ఏంటంటే రక్షింపబడిన వ్యక్తి కదండి, పర్సన్ హూ ఇస్ సేవ్డ్. ఎవరంటే వాళ్ళు వెళ్ళిపోతారా? ఈ లోకానికి మనం చూస్తున్నాం. ఇందాక నేను కోర్టు గురించి చెప్పినా కదా. సరే, ఒక లాయర్ కావాలంటే నేను బీటెక్ చదువుకున్నా, నేను ఎంబీఏ చదువుకున్నా, నేను 2 MBA చదువుకున్నా అంటే ఆ కోర్టు దగ్గర రాణిస్తారా? రానియరు. ఎందుకంటే కోర్టులో నువ్వు నిలబడాలంటే, మాట్లాడాలంటే, మరి ఏమంటుందని వాదోపవాదం చేయాలంటే ఏమి చదవాలి? లా చదవాలి కదా. అంతే. అదేవిధంగా మరి ఒక మనిషి బాగాలేడు, ఇప్పుడు ఆయనకు ఆపరేషన్ చేయాలంటే నేను టెక్నాలజీ చదువుతున్నాను, నేను బాగా చాలా మంచిది చదివినాయి, నాకు మంచిగా అంతా బాగా మెకానిక్స్ అంతా బాగా తెలుసు, నేను అతను కోసి అంతా ఏందో బాగా తీస్తా అంటే కదా. కరెక్టే. అక్కడ ఏం వాడతారు? కత్తెర వాడతారు. ఆపరేషన్ ఏం వాడతారు? కత్తెర వాడతారు కదా. కత్తెర వాడతారు. కత్తెర అంటే ఏంటి? మెకానికల్ ఐటమ్ అది, అవునా కదా. కత్తెర అంటే మెకానికల్ అది. బ్లేడ్ ఇవన్నీ నేను మెకానిక్ చదువుకున్నాను నేను అంటే అవుతుందా? కాదు. దానికి కావాల్సిన ఎడ్యుకేషన్ వేరే కదండి. అదేవిధంగా దేనికైనా కూడా ఏముంటుంది? ఒక స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది కదా. దేనికైనా కూడా స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. కనుకనే యేసయ్య తన శిష్యులకు 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 12 మంది శిష్యులకు ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చినాడు? 3.5 సంవత్సరాలు ఇచ్చినాడు. అందుకోసమే మన ప్రతి డిగ్రీ కోర్స్ ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు గమనించినారా? ప్రతి డిగ్రీ కోర్సు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? 3 సంవత్సరాలు. లేదా కొన్ని కోర్సులు బీటెక్ ఉంటే 4 సంవత్సరాలు, బీ ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ అన్ని 4 సంవత్సరాలు, కొన్ని కోర్సులు 4 సంవత్సరాలు. అమెరికాలో అన్ని కోర్సులు 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఉండవు. మన ఇండియాలాగా బిఏ 3 సంవత్సరాలు, అక్కడంతా 4 సంవత్సరాలు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? బైబిల్ నుంచి వచ్చినాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు ఏం చేసినాడు? 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చినాడు. అంటే 3.5 సంవత్సరాలు చాలు కదండి. 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చినాడు. కనుక దేని పిల్లలు మొదటిగా ఏంటంటే ఆ పర్సన్ హూ ఇస్ సేవ్డ్. మిషనరీ సేవ ఎవరు చేయగలరు? రక్షింపబడిన వ్యక్తి. అంటే మొదటిగా అవసరం ఏంటంటే రక్షణ. ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అ పర్సన్ హూ ఇస్ సేవ్డ్, లేక అ పర్సన్ హూ హ్యాస్ సాల్వేషన్ కదండి. కనుక దేని పిల్లలు రక్షణ అంటే ఏంటి? రక్షింపబడిన వ్యక్తి అంటే అర్థం ఏంటి? తన పాపాలు ఒప్పుకొని యేసుప్రభు సొంత రక్షణను అంగీకరించి ప్రభువా నేను నిన్ను వెంబడిస్తానని చెప్పిన వ్యక్తి కదండి. స్తోత్రం, హల్లెలూయా. కనుక దేని పిల్లారా మొదటి పాయింట్ ఏంటంటే a person who is saved, a person who has accepted the Lord Jesus Christ as his Savior. మొదటి మరి పాయింట్ ఏంటంటే రక్షింపబడిన వ్యక్తి అనగా యేసు ప్రభువును తన సొంత రక్షకంగా అంగీకరించిన వ్యక్తి. రెండో పాయింట్ ఏంటంటే a person who is willing. రెండో పాయింట్ ఏంటంటే విల్లింగ్ అంటే ఒప్పుకున్న వ్యక్తి. నేను చేస్తాను ఈ పని అని ఒప్పుకునే వ్యక్తి కదండి. ఆ పర్సన్ హూ ఈజ్ విల్లింగ్. సిద్ధముగా ఉన్న వ్యక్తి, లేక రెండో పాయింట్ ఏంటి? సిద్ధముగా ఉన్న వ్యక్తి. దేని కొరకు సిద్ధముగా ఉండాలి? సువార్త పని కొరకు సిద్ధముగా ఉండాలి. కనుక దేవుళ్ళారా నేను కొన్నిసార్లు అంటారు కదా, నేను దేశం కోసం కొట్లాడుతూ ఉంటాను, దేశం కొరకు నేను నా ప్రాణం ఇస్తానని చెప్పేసి మరి కొంతమంది అంటారు. అనగానే వాళ్ళని తీసుకుపోయి మిలిటరీలో యుద్ధంలో పెట్టేస్తారా? ఈ పిల్లోడు చాలా ఆసక్తి ఉన్నది, ఈ పిల్లోడికి సిద్ధ మనసు ఉంది అని చెప్పేసి తీసుకుపోయి అక్కడ మిలిటరీలో పెట్టేస్తారు. అక్కడ పెట్టారు కదా, ఏం చేస్తారు? ఆ అబ్బాయికి ట్రైనింగ్ ఇస్తారు కదా, ట్రైనింగ్ ఇస్తారు.
కనుక దేని పిల్లరా ఫస్ట్ మన హృదయంలో ఏముండాలి? ఆశ. ఆశ ఉండాలి. మన హృదయంలో మరి సిద్ధ మనసు ఉండాలి. అంటే నేను చేస్తాను, నేను ఈ పని చేస్తాను అనే సిద్ధ మనసు మనకు ఉండాలి. 2 తిమోతి 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 2 తిమోతి 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. కనుక ఒక వ్యక్తి సిద్ధముగా ఉండాలి. మనసు జరుగుతుంది. 2 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. కనుక ఇవన్నీ చేయడానికి ఏమనండి? సిద్ధ మనసు ఉండాలి కదా. సిద్ధ మనసు ఉండాలి. విల్లింగ్నెస్ ఏంటది? విల్లింగ్నెస్, సిద్ధ మనస్సు కదా. మరి మొదటిగా మనము రక్షణ అనే మాట చదువుకున్నాం కదా. రక్షణ అనే మాట, రక్షింపబడిన వ్యక్తి. రక్షింపబడిన వ్యక్తి అంటే మనకి ఎవరు గుర్తొస్తారంటే మరి చాలామంది బైబిల్లో ఉన్నారు. కానీ యేసు ప్రభు మార్తను ఒక క్వశ్చన్ అడుగుతాడు కదా. రక్షింపబడిన వ్యక్తి యోహాను సువార్త 11వ అధ్యాయం 25 వచనం చదువు కదా. 11:25. John chapter 11 and verse 25. యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచు వాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నామని ఆమెను అడిగాను. చూడండి, యేసు ఏమంటున్నాడు మాటతో, ఈ మాటలు నీవు నమ్ముచున్నావా అంటే తనేమన్నది? ఆమె అవును ప్రభువా, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఈ నమ్మకం అనేది ఉండాలి. అంటే యేసు ప్రభు యందు నమ్మకం అనేది ఉండాలి. అంటే ఆ నమ్మకంతో చెప్పాలి, అవును ప్రభు నేను నమ్ముతున్నాను, అదే రక్షణ. దాంతోపాటు అవును ప్రభు నేను పాపిని, నా పాపాలు ఒప్పు అంటే ఫస్ట్ మన పాపాలు ఒప్పుకోవాలి. మన పాపాలు ఒప్పుకోవాలి. ప్రభు నేను పాపిని అని పాపాలు ఒప్పుకొని మన పాపాలు క్షమించమని అడిగితే ఆయన క్షమిస్తాడు. అంతేకాకుండా మనం తర్వాత ఏం చేయాలి? బాప్తిజము తీసుకోవాలి కదా. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడు. కనుక బాప్తిజం తీసుకోవాలి. ఆ తర్వాత మరి అని చెప్పినట్టు చేయాలి. కనుక దేవుని బిడ్డలారా, రక్షణ అంటే ఏంటో నేను ఇప్పుడు చెప్పినాను కదండి. రెండవది ఏంటంటే మరి సిద్ధ మనసు ఉండాలి. మూడవది ఏంటంటే సమర్పణ ఉండాలి. మూడవది ఏముండాలి? సమర్పణ కదండి. సమర్పణ. ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే మనం చేయొచ్చు, కానీ కొన్నిసార్లు కష్టమైన పని ఉన్నప్పుడు ఆ పని చేయాలంటే ఏమో దానికి సమర్పణ అవసరం కదండి. A person who is dedicated. Point number 3 ఏంటంటే who can be a missionary అంటే a person who is dedicated. డెడికేషన్ లేనిది ఏం చేయలేము కదండి. డెడికేషన్ లేనిది ఏం చేయాలి. అందుకోసమే యేసు ప్రభు మరి ఇప్పుడు అడిగినాడు కదా ఆమెని, మార్తను ఏమన్నాడు? నువ్వు నమ్ముచున్నావు అంటే నమ్ముచున్నాను ప్రభు అని అంటాడు కదా, అంటుంది కదా. కనుక ఏం పెట్టాలా? మనకి ఏం అవసరం అంటే డెడికేషన్ చాలా అవసరం అండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. డెడికేషన్ లేకుండా మనం ఏమీ చేయలేము కదండి. ఇప్పుడు మనము ఇక్కడ కొద్దిమందిగా ఉన్నాం. ఎందుకు కొద్దిమందిగా ఉన్నాం? మనం డెడికేట్ చేసుకున్నాం కదా, సమర్పించుకున్నాం. నేను వెళ్ళాలి,
నేను ఆ క్లాస్కి వెళ్ళాలి, నేను వినాలి కదా. ఆ తర్వాత దేవుడు మనం ఏ విధంగా వాడుకుంటాడో ఆయనకి తెలుసు కదా. కనుక దేవుని పిల్లారా 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచ్చిన మనం తెలుసుకుందాం. ఎ పర్సన్ హూ ఈజ్ డెడికేటెడ్, సమర్పించుకున్న వ్యక్తి మాత్రమే మిషనరీగా విశ్వాసం ద్వారా 2 తిమోతి 3వ అధ్యాయము 16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావాస్యం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమైనది. కనుక దేవుడు ఏం చూస్తున్నామంటే, మరి ఒక వ్యక్తి తన జీవితం దేవునికి సమర్పించుకుంటే మరి తన కొన్ని పనులు చేయవలసి వస్తుంది. ఏంటంటే అది 2 తిమోతి 3వ అధ్యాయము 16 ఏముంది? 16లో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణం కంప్లీట్గా సిద్ధపడి ఉండాలి. ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమైనది. కనుక ఆల్ స్క్రిప్చర్ ఇస్ గాడ్ బ్రెత్ and is useful for teaching, rebuking, correcting, training in righteousness, so that the man of God may be thoroughly equipped. The man of God should be thoroughly equipped. అంటే దైవజనుడు సన్నద్ధుడై ఉండాలంటే దాని అర్థం ఏంటంటే వాక్యములో కట్టబడి ఉండాలి, వాక్యము నేర్చుకొని ఉండాలి, అదనమాట దాని అర్థం కదండి. సో దట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ మే బీ థరోలీ ఎక్విప్డ్ ఫర్ ఎవ్రీ గుడ్ వర్క్ అంటున్నాడు కదా. కరెక్ట్ దాని పిల్లారా, డెడికేషన్ మనకు చాలా అవసరం అండి. డెడికేషన్ అంటే డెడికేషన్ లేనిది మనము ఏం చేయలేము కదా. మనము ఏదైనా పనికి మనం సెలెక్ట్ అయినాం అనుకో, ఈ పనికి ఒక మంత్ ట్రైనింగ్ ఉంటుంది, మీరు అందరూ రావాలా. పొద్దున్నే 9 o'clock వచ్చేసి ఈవినింగ్ 4 దాకా అవుతుంది మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ మంచిగా చేసుకుంటేనే మీరు తర్వాత పని చేయొచ్చు అని మీ మేనేజర్ చెప్పిన తర్వాత, లేక సూపర్వైజర్ చెప్పిన తర్వాత బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? ఆ నెల రోజులు మంచిగా నేర్చుకుంటాడు. అవునా కాదా? ఏం చేస్తాడు? నేర్చుకుంటాడు. ఇప్పుడు పొద్దున్నే వచ్చేసి ఒక సంతకం పెట్టేసి, ఇవి ట్రైనింగే కదా, సంతకం పెట్టేసి ఇంటి పనులు, వేరే పనులు, బయట పనులు, దోస్తులు గీసాలు చేసుకొని కదా, మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున వచ్చి మళ్ళీ సంతకం పెట్టేసి, చాలామంది ఉన్నారు అట్లా. కొద్దిసేపు గప్పాలు కొట్టేసి, కొద్దిసేపు ఛాయ్ తాగేసి వెళ్ళిపోతుంది. ఏమొస్తుంది అప్పుడు? ఆ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది రాదు. ఆ పని ఒక పని ఏ విధంగా చేయాలనేది కనుక దానికి ఏం అవసరం? డెడికేషన్ కదండి. ఆ ట్రైనింగ్లో డెడికేషన్ మనకు చాలా అవసరం కదండి. కనుక సమర్పించుకున్న వ్యక్తి లేక సమర్పణ మనకు చాలా అవసరం. A person who is dedicated. యోహాను సువార్త 21వ అధ్యాయము 17-19 వరకు మనం చూసినట్లయితే యేసు ప్రభు పేతురుతో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు కదండి. యేసు ప్రభు పేతురుతో కొన్ని అడుగుతాడు. జాన్ చాప్టర్ 21 15-19. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదమని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెపిల్లను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని రెండవసారి అతని అడుగుగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదమని అతనితో చెప్పాను. ఆయన, నా గొర్రెలను ఖాయమని చెప్పాను. మూడవసారి ఆయన, నా కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావని అతనిని అడిగాను. నన్ను ప్రేమిస్తున్నావని మూడవసారి అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడవు, నిన్ను
ప్రేమిస్తున్నామని నీవే ఎరుగుదవని అతనితో చెప్పాను. యేసు, నా గొర్రెల మేపుము, నీవు యెమోరుపై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళుచుంటివి. నీవు ముసలివాడైనప్పుడు నీ చేతులు నీవు శాశ్వతువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటికి నిన్ను మోసుకుని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుతున్నానని అతనితో చెప్పాను. కనుక ఇక్కడ మనం చూసినట్టే చాలా విషయాలు కదండి. యేసు ప్రభు పేతురుతో అంటున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ఇక పేతురు ఎట్లుంటుంది? ఇప్పుడు ఆయన మీద ఏమన్నాడు? నువ్వు పేతురువు, నీ మీద నా సంఘం ఈ బండ మీద నా సంఘం కడతానని అన్నాడు కదా. ఇప్పుడు ఆయనకి ఎట్లుంటుంది? ఇప్పుడు అప్పటి నుంచి కొద్దిగా వేరేనే ఉంటుంది కదా. ఆయన మామూలుగా వ్యక్తి కూడా ఇప్పుడు ఇట్లా అయిపోయిండొచ్చు కదా. ఆయన స్టైల్ అంతా మారిపోయిండొచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు ఎవరినాడు అనలే ఆ మాట, ఆయన ఒక్కరినాడు, ఈ బండ మీద నా సంఘంని కడతాను, ఇదిగో నేను తాళపు చేతులు నీకు ఇస్తున్నాను అంటాడు. పరలోకపు తాళపు చేతులు నీకు ఇస్తున్నాను అంటాడు. ఆయనకి ఎట్లుంటుంది ఇప్పుడు కదా. ఇప్పుడేమో పేతురు ప్రేమిస్తున్నామంటే ఆయన సంతోషంగా అందరిని చూసుకుంటా స్టోరీ పడుతున్నాడు చూడు, కానీ కదా లైట్గా కదా నా మీద నాకే ఇచ్చింది అధికారం, కానీ మళ్ళీ యేసు ఏదో అడుగుతున్నాడు అని చెప్పేసి నేను ప్రేమిస్తాను ప్రభు అని చెప్పేసి అనేసి కదా. మళ్ళీ ప్రభు ఏమన్నాడు? నేను నన్ను ప్రేమిస్తున్నామా రెండోసారి అడిగితే కొద్దిగా ఆయన అంతే కొద్దిగా చేంజ్ అయింది కదా. అప్పుడప్పుడు సిచ్యువేషన్ అంతా కొద్దిగా మారిపోయింది. కొద్దిగా అవును ప్రభావాన్ని ప్రేమిస్తున్నా అని చెప్పేసి ఇక్కడ నార్మల్గా వచ్చేసిండు. తర్వాత మూడోసారి ఏమన్నాడు? నీవు నన్ను పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావు అంటే అప్పుడు ఏమైపోయింది? ఆయన డీల్ అయిపోయింది కదండి. ఏం గుర్తొచ్చింది? 3 సార్లు యేసు ప్రభు ఎవరో తెలియదండి అనేసాను కదా. నేను ఎరగను అని కుక్కరుకో అన్నది కోడి. అన్నీ గుర్తొచ్చేసినాయి. అప్పుడు ఏమైపోయినా వెస్లా బాధపడిపోయాడు. ప్రభువా నీకే, మారిపోయింది, ఆన్సర్ మారిపోయింది. ఏమంటున్నాడు? ప్రభువా నీకే తెలుసు ఆయన అంటున్నాడు కదా. అంటే యేసు ప్రభు ఇక్కడ ఏమడుతున్నాడు? ఆయన డెడికేషన్ చూస్తున్నాడు. ఆర్ యూ డెడికేటెడ్? నువ్వు సమర్పించుకున్నావా నా పనికి? ఏమంటున్నాడు? ఈ పనికి సమర్పించుకున్నావా అని అడుగుతున్నాడు. అందుకోసం నా గొర్రెలను కాయము, మేపము, కాయము అంటున్నాడు కదండి. ఎంతో పని. కనుక నేను పిల్లల ఎవరు మిషనరీ పని చేయగలరంటే ఆ పర్సన్ హూ ఇస్ డెడికేటెడ్. నాలుగోది ఏంటంటే ఆ పర్సన్ హూ ఇస్ ట్రైన్డ్. నాలుగోది ఏంటంటే ఆ పర్సన్ హూ ఇస్ ట్రైన్డ్ అంటే మరి శిక్షణ పొందిన వ్యక్తి. ఎవరండి? నాలుగోది ఎవరు? శిక్షణ పొందిన వ్యక్తి. కనుక దేవుని పిల్లారా, మనం ఎందుకు ఇక్కడ మన బైబిల్ క్లాస్ పెట్టుకుంటున్నాము? మనం ఎందుకు శిష్యర్కం మనము మరి దాదాపు 18 క్లాసెస్ మనం నేర్చుకున్నాం కదా. శిష్యర్కం, డిసైపుల్షిప్. ఆ తర్వాత మరి ఇంకేం నేర్చుకున్నాం మనము? సువార్థీకరణ, ఎవాంజలిజం. 13 క్లాసెస్ కదా. ఇప్పుడు మనము మిషన్స్ నేర్చుకుంటున్నాం, 5వ లెసన్లో ఉన్నాం. ఎందుకు ఇవన్నీ ఇంతగా ఎందుకు నేర్చుకుంటున్నాం? ఎందుకు ఇంతగా స్టడీ చేస్తున్నాం మనము? ఎందుకంటే ఇదే ట్రైనింగ్ అనమాట. వాక్యములో శిక్షణ మనం వాక్యం నుంచే తీసుకుంటున్నాం కదండి. మనం బయట నుంచి ఎక్కడ తీసుకోవట్లేదు. బయట బుక్స్ ఏమైనా వాడుతున్నాం మనం? ఓన్లీ బైబిలే వాడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక బైబిల్ ట్రైనింగ్ ఏం కావాలి? బైబిలే కావాలి కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మరి ఎవరైనా రాసిన బుక్స్ కూడా ఉంటాయి. అంటే వాళ్ళు బైబిల్ నుంచో తీసుకున్న విషయాలు ఉంటేనే మనము ఏం చేయాలి? అవి తీసుకోవాలి. అంటే ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్ కూడా మారిపోతుంది. చాలామంది ఏం చెప్తున్నారంటే మరి లోక సంబంధమైన విషయాలు కూడా చెప్పేస్తున్నారు కదా. నువ్వు బైబిల్లో ఉన్నది నువ్వు నమ్మొచ్చు చెప్తలేదు. అంటే ఏమైపోయింది? ఇది కూడా ఒక మామూలు ఒక స్టడీలాగా అయిపోయింది, ఏదో బుక్ లాగా అయిపోయింది. అది కాదు, ఇది జీవ గ్రంథము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవమునిచ్చే గ్రంథం మాటలు కదండి, జీవమును. అందుకోసం పేతురు ఏమంటాడు?
మేము ఎవరి దగ్గర పోతాం అయ్యా అంటాడు కదా. ఎవరి దగ్గర మేము పోతాం? నీ దగ్గర జీవము కలిగించే మాటలు ఉన్నాయి అంటాడు పేతురు యేసుప్రభు కదండి. యూ హ్యావ్ ద వర్డ్స్ ఆఫ్ ద యూ హ్యావ్ ద లివింగ్ వర్డ్స్ అంటాడు కదండి. కనుక దేవుని పిల్లారా, మరి ఆ పర్సన్ హూ ఇస్ ట్రైన్డ్, శిక్షణ పొందిన వ్యక్తి కదండి. కనుకనే మన బైబిల్ ట్రైనింగ్ చూస్తున్నాం మనం కదా. బీటెక్ చదువుతున్నారు, బీటీహెచ్ కదండి, బీటీహెచ్ బ్యాచిలర్ థియాలజీ చదువుతున్నారు. అది కూడా 4 years కదండి. చాలా మరి కాలేజ్లలో అంటే ఈ లోక సంబంధమైన ఎటువంటి ఉద్యోగం చేయకుండా డైరెక్ట్గా నేను ఒక సేవకుని అయిపోతా అన్న వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తున్నారు? బైబిల్ ట్రైనింగ్ వెళ్ళిపోయి దేవుడి సేవ కొరకు తరబిది అవుతున్నారు. వాళ్ళు కూడా 4 సంవత్సరాలు అయిన తర్వాత, కొన్నిసార్లు ఇంకొక 2 years MTS చదివిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? సేవకు వస్తున్నారు కదండి. కనుక తరబిలారా, ఈ విధంగా తరబీదు చాలా అవసరం కదండి. పర్సన్ వైజ్ ట్రైన్, తరబీదు పొందిన వ్యక్తి కదండి, శిక్షణ పొందిన వ్యక్తి. మళ్ళీ 1 తిమోతి 1వ అధ్యాయం 8వ వచనంలో చదువుకుందాం. 1 తిమోతి 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులను అవివేకులను భక్తిహీనులను పాపిష్ఠులను అపవిత్రులను మతపూర్వకులను పితృ హంతకులను మాతృ హంతకులను నర హంతకులను వ్యభిచారికులను పురుషంగ సంయోగులను మనుష్య స్వరులను అబ్దకులను అప్రమాణికులను ఇత బోధకు విరోధైన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడిన కానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలంగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలేదనని మనం ఎరుగుదాము. ఓకే, 1 తిమోతి కుదరదు. 1 తిమోతి 1వ అధ్యాయం 8వ వచనం. అంటే దేవుడు పోలేమిటంటే, నాకు దేవుడు అప్పగించిన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులను 8వ వచనం చాలు. అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము. కనుక దేవుని పిల్లారా, దేవుడు మనకి ఏమిచ్చినాడు? తన సువార్త మనకి అప్పగించినాడు కదండి. మరి ఆ సువార్తను మనము చేయాలి కదండి. ఆ సువార్తను మనము చేయాలి. కనుక దేవుని పిల్లారా, ఈ సేవకు మనకి ఏం కావాలి? మనకి ట్రైనింగ్ కూడా మనకి అవసరం కదండి. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యముల గురించి అయినను ఆయన ఖరీదు అయిన నన్ను గురించి అయినా సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమ అనుభవంలో పాల్గొనబడాలి ఉండము. కనుక దేవుని పిల్లారా, ఇక ఏం చూస్తున్నామంటే, మరి నువ్వు సేవ చేయాలంటున్నాం కదండి. పౌలు తిమోతిని ఏమంటున్నాడు? నీవు సేవ చేయాలి. కనుక మరి ఈ సువార్త పని ఎవరు చేయగలరంటే, తరబీదు పొందిన వ్యక్తులు. నేను ముందుగా చెప్పిన కదా, యేసు ప్రభుతో కూడా తన శిష్యులు ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు కదా. 12 మంది శిష్యులు ఆయనతో పాటు ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ చేసినారు? 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు ఉన్నారు కదండి. 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు ఉన్నారు. ఆయనతో మరి ఆయన ఎక్కడ వెళ్తే ఆయనతో పాటు మరి ఉన్నాం కదండి. కనుక దేవుని పిల్లలు ఏం చూస్తున్నామంటే, మనము ట్రైనింగ్ చాలా అవసరం. ఒక తరబీదు పొందిన వ్యక్తి, ఎందుకంటే తరబీదు లేకుండా ఏ పని చేయలేం. ఇందాక నేను చెప్పిన కదా, ఇలా ట్రైనింగ్ గురించి చాలా విషయాలు నేను చెప్పినాను కదా. ఏ ట్రైనింగ్ లేని మనం ఏ పని చేయలేం కదా. ఏ ట్రైనింగ్ తీసుకోకుండా మనం వేరే పని చేయలేము కదండి. ప్రతిదానికి ట్రైనింగ్ అవసరం. కనుక దేవుని పిల్లలారా, సువార్త పని కూడా ఏమవసరమో? ట్రైనింగ్ అవసరం. మిషనరీ సేవ కూడా ట్రైనింగ్ అవసరం. ఇది ఎక్కడ నేర్చుకుంటామంటే, మనము యేసయ్య దగ్గరనే మనము నేర్చుకుంటాం కదండి.
బైబిల్ ట్రైనింగ్ వెళ్ళొచ్చు, లేకపోతే ఇట్లా బైబిల్ క్లాస్ ఉన్నప్పుడు బైబిల్ క్లాస్ కూడా మనము చేయొచ్చు. కానీ మనం చూస్తున్నాం కదా ఇప్పుడు మరి చాలామంది ఏం చేస్తున్నారంటే మరి లోక సంబంధంగా ఆ విషయాలు నేర్చుకోవడానికి వెళ్తున్నారు కదండి, ఆ విషయాలు నేర్చుకోవడానికి వెళ్తున్నారు. కానీ ప్రభు ఏమంటున్నా మరి నీవు నా పని చేయాలి అంటుంది కదండి. కనుక దాని పిల్లల పర్సన్ హూ ఇస్ ట్రైన్డ్. ఐదో పాయింట్ ఏంటంటే, ఐదో మాట ఏంటంటే ఎ పర్సన్ హూ విల్ ఫాలో క్రైస్ట్ ఆల్వేస్. ఐదో పాయింట్ ఏంటంటే ఎల్లప్పుడూ యేసు ప్రభువును వెంబడించే వ్యక్తి. ఎల్లప్పుడూ యేసు ప్రభువును వెంబడించే వ్యక్తి అయి ఉండాలి. ఎల్లప్పుడూ యేసు ప్రభువును వెంబడించే వ్యక్తి అయి ఉండాలి. ఎ పర్సన్ హూ విల్ ఫాలో క్రైస్ట్ ఆల్వేస్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ కదండి. మరి యేసు ప్రభుని మనం చూస్తాం 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నారు కదా. 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నారు, ట్రైనింగ్ తీసుకున్నారు, అంత సంతోషంగా ఉన్నారు. అంటే అన్నీ వదిలిపెట్టేసినారు. నన్ను వెంబడించు అనగానే వాళ్ళ ధోరణిని వదిలిపెట్టేసినారు, ఆ చేపలు పట్టడం వదిలిపెట్టేసినారు. మత్తయి అయితే ఆయన తన మరి పని వదిలిపెట్టేసినారు కదండి. తన ఏం పని? ట్యాక్స్ కలెక్టర్, మంచి ఇన్కమ్ జాబ్ కదా. అందుకోసమే మత్తయి సుంకరి అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు కదా. సుంకము వసూలు చేసేవాడు. అంటే 100 రూపాయలు ట్యాక్స్ అంటే మరి 200 తీసుకునేవాళ్ళు, 300 తీసుకునేవాళ్ళు కదా. 100 రూపాయలు గవర్నమెంట్కి, 100 రూపాయలు ఈయన జోబు. వీడైతే ఇంకొక 100 రూపాయలు ఇస్తే అది మళ్ళీ వేరే వాళ్ళకి లంచం కదా. ఈ విధంగా అందుకోసమే ఆ సుంకరులు అంటే ఆ యూదులకు చాలా కోపం. అందుకోసం వాళ్ళకి పాపి అయినా సుంకరి అయినా ఒకటే పేరు కదా. అందుకోసం వేసుకొస్తూనే ఏమంటారు, మీ బోధకుడు పాపులతోనూ సుంకరులతో ఏం చేస్తున్నాడు? భోజనము చేస్తున్నాడు కదా. అంటే పాపులైనా ఒకటే, సుంకరుడైనా ఒకటే. అంటే అంత డబ్బు సంపాదిస్తున్నాడు ఎవరు? మత్తయి. కానీ ఏం చేసినాడు? యేసుప్రభు ఉన్నాడు, నన్ను వెంబడించు అంటే ఏం చేసినాడు? అసలు ఆ రెసిగ్నేషన్ లెటర్ కూడా రాలేదు, వదిలేసి వచ్చేసాడు. ప్రైజ్లో హల్లెలూయా కదండి. కనుక దేవుని పిల్లలారా, ఈ విధంగా a person who is willing to follow Christ always, అది వేరే. ఏది? యేసు ప్రభు వెంబడించడం వేరే. కానీ రెండోది ఏంటి? యేసు ప్రభు శిల మీద మరణించినప్పుడు శిష్యులు ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎంతో మిగతా వాళ్ళంతా ఏమైనారు? పారిపోయినారు. అదనమాట, అది యాక్చువల్ డిసైపుల్షిప్ కదా. ఏం చేసినారు వాళ్ళు? అందరూ వెళ్ళిపోయినారు, పారిపోయినారు. కేవలం ఒక్కడే ఉన్నాడు. ఎవరు? యోహాను ఒక్కడే ఉన్నాడు కదండి. కనుక దేవుడు అలా 5వ పాయింట్ ఏంటంటే యేసు ప్రభుని ఎల్లప్పుడూ వెంబడించువాడు కదండి. అతనే మిషనరీగా ఉండదగినవాడు. ఆ పర్సన్ విల్ ఫాలో క్రైస్ట్ జీసస్ ఆల్వేస్. ఏం తెలుగులో ఏం చెప్పాను నేను? యేసు ప్రభుని ఎల్లప్పుడూ యేసు ప్రభును వెంబడించే వ్యక్తి అయి ఉండాలి. అంటే యేసు ప్రభు ఏం చేసినాడు? మరి ఆయన శిలువను ఎత్తుకొని మోసుకొని పోయినాడు. ఎక్కడికి? శిలువ మీద, శిలువ వరకు వెళ్ళినాడు కదా. గొల్గొతా కొండ మీదకి వెళ్ళినాడు. శిలువ ఎత్తుకొని తన శిలువ తను ఎత్తుకొని మరి కలవరి కొండ మీదకి వెళ్ళినాడు. అంటే యేసు ప్రభు వెంబడించే వాళ్ళు ఆ విధంగా చేయాలి ప్రభు అంటున్నాడు. అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 10 and verse 38. మాథ్యూ చాప్టర్ 10 and verse 38. తక్కువగా ప్రేమించేవాడు
తన సిలువను ఎత్తుకొని చూడండి, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఎంత క్లియర్గా ఇష్టపడుతున్నాం కదండి. అంటే మనసు తెలుపుతుంది, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాడు. అంటే మనం ఏం చేయాలి? మన సిలువను మనం ఎత్తుకొని ఏం చేయాలి? మనము యేసు ప్రభువును వెంబడించాలి. అంటే ఆ సిలువను మనం మోస్తుంటే అదే బరువు ఉంటుంది. అది మోసుకొని మళ్ళీ ఎవరిని వెంబడించాలి? మనము యేసు ప్రభు మార్గంలో మనం వెళ్ళాలి. యేసు ప్రభు మార్గం ఎటువంటిది కదండి? తిన్నని మార్గము, ఇరుకైన మార్గం. ఎక్కడంటే అక్కడ పోలేము. అక్కడ రాళ్ళున్నా రాళ్ళు దాటుకుంటూ పోవాలా, ముళ్ళున్నా ముళ్ళ మీదకి వెళ్ళిపోవాలా, ఏమున్నా దాని మీదకి వెళ్ళి పోతూనే ఉండాలి. ఎందుకంటే ఇరుకైన మార్గం ఇటువంటి పోలేము. వెడల్పాటు మార్గం ఎట్లేదు? ఇక్కడ రాయిందంటే ఆ చుట్టూ పోవచ్చు, అక్కడ ముళ్ళు ఉంటే ఇటుపక్క నుంచి పోవచ్చు. కానీ ఇరుకు మార్గం ఎటువంటిది? కష్టపడి మనము పోవాలి. కనుక దాని వల్ల ఎప్పుడు ఏంటంటే మాథ్యూ చాప్టర్ 10:38 కదా, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఓకే. And anyone who does not take his cross and follow me is not worthy of me. కనుక నాకు అర్హుడు కాడు అంటున్నాడు యేసు ప్రభు కదండి. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు అర్హుడు కాడు. కనుక లేని పిల్లారా, 5వ పాయింట్ ఏంటంటే ద పర్సన్ హూ విల్ ఫాలో క్రైస్ట్ ఆల్వేస్ కదండి. ఎటువంటి సిచ్యువేషన్ అయినా, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మనం ఏం చేయాలి? యేసు ప్రభువుని మనము వెంబడించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసమే మరి అస్సాంలో ఈ విధంగా ఒక పాట వాళ్ళు పాడినారు కదా. ఈ పాటది I have decided to follow Jesus. అదని హిందీలో ఉంటుంది. యేసు కే పీछे मैं चलने लगा, యేసు కే పీछे मैं चलने लगा, యేసు కే पीछे मैं चलने लगा, ना लौटूंगा ना लौटूंगा. అంటే దాని అర్థం ఏంటి? నేను యేసు ప్రభువుని వెంబడిస్తాను, తిరిగి రాను, తిరిగి రాను కదండి. ఈ పాట చాలా మరి భయంకరమైన పరిస్థితుల్లో ఈ పాట మరి ఆ వ్యక్తి రాసినాడు కదండి. తన కుటుంబ సభ్యులు అందరూ చెప్తుంటే కూడా నేను మాత్రం యేసయ్యను విడను అని తను పాడిన పాట అన్నమాట. కనుక దేని పిల్లలా, ద పర్సన్ హూ విల్ ఆల్వేస్ ఫాలో జీసస్ క్రైస్ట్ కదా. యేసు ప్రభువుని ఎల్లప్పుడూ వెంబడించేవాడు. కనుక దేని పిల్లలు, ఈ దినం మనం ఏం నేర్చుకున్నామంటే మరి మన మిషన్స్ సబ్జెక్ట్లో 5వ మరి పాఠంలో ఏం నేర్చుకున్నాం మనము? సువార్త పని ఎవరు చేయగలరు? హూ కెన్ డూ మిషన్స్ కదండి. మిషన్స్ పని లేక సువార్త పని ఎవరు చేయగలరు అనేక విషయాలు మనం నేర్చుకున్నాం కనుక దేని పిల్లలు. మరి చివరిగా అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుకొని ముగించుకున్నాం. మనము యేసయ్య పనికి మనకి ఏముండాలంటే ఆశ ఉండాలి కదండి. కంక్లూజన్లో, ముగింపులో ఈ మాట చెప్తున్నాం కదా. ఏముండాలి మనకి? ఆశ, ప్యాషన్ అనే ఉండాలి కదండి. వి షుడ్ హ్యావ్ ప్యాషన్ ఫర్ మిషన్స్. చదండి అపొస్తలుల 17వ అధ్యాయము 14 చెప్తున్నా. 14 నుంచి కొన్ని విషయాలు కొన్ని చదవండి. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడ
నిలిచిపోయి పౌలును సాగనాక వెళ్ళిన వారు అతన్ని ఎదెనసు పట్టణం వరకు తోడుకుని వచ్చి సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రంగా అతని ఎద్దుకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయి. అయితే ఇక్కడ ఏం చూస్తున్నామంటే మన మిషనరీ సేవ తను ఏ విధంగా మరి చేస్తున్నాడు అక్కడ మనం చూస్తాం. దాన్ని పౌలు భక్తుల యొక్క మరి 3 మిషనరీ సేవలు ఉంటాయి కదండి. 3 మిషనరీ సేవలు ఉంటాయి కనుక మరి ఏ విధంగా తన మిషనరీ సేవ చేస్తున్నాడు, కష్టపడ్డాడు అన్నీ మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా మరి పౌలు భక్తుడు ఏం చేసినాడు అక్కడ మొదటి 14 వచ్చే మనసు చదవండి. వెంటనే యాక్ట్స్ చాప్టర్ 17 and verse 14 ఆన్వర్డ్స్. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. అంటే ఏం చేస్తున్నారు? సముద్రం వరకు తీసుకుని వెళ్ళి ఇంకా అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయి ఆయనని సాగనుకున్నారు అంటే ఎక్కడికి స్వార్థ కదండి. కనుక నేను అక్కడ సముద్రం అంటే షిప్లో ఇప్పుడు అంటే షిప్స్ చాలా అట్టహాసంగా ఉంటాయి షిప్స్. అప్పుడు చాలా భయంకరంగా ఉండే. ఎప్పుడు ఆ షిప్ పగిలిపోతే తెలియదు, ఎందుకంటే అంత చెక్కతో కట్టినాయని కదండి. కనుక దేవుని ఏం చూస్తున్నామంటే మరి ఎంత కష్టపడ్డారు వాళ్ళు. అంటే ఏముంది వాళ్ళకి? దేవుని మాట మీద ఏముంది? ప్రేమ. దేవుని మాట అంటే విధేయత మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా చివరిగా మనం ఏం నేర్చుకుంటామంటే వీ షుడ్ హావ్ ప్యాషన్ ఫర్ మిషన్ కదండి. ఆసక్తి ఉండాలి. ఏముండాలి మనకి? సువార్త అంటే మనకి ఆసక్తిగా ఉండాలి. మిషనరీ సేవ అంటే ఆసక్తిగా మనం ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాము. ఒకవేళ మనం పోవచ్చు, పోలేకపోవచ్చు, కానీ దేవుని బిడ్డలారా వెళ్ళేవారిని మనం పంపించాలి కదండి. రెండవదిగా సువార్త సేవ చేసేవారి గురించి మనం ప్రార్థన పట్టుదలతో ప్రార్థన చేయాలి. కనుక మన దేవుడు మనకు అవకాశం ఇస్తే మనం కూడా వెళ్ళాలి. అంటే ఒక గ్రామానికే వెళ్ళొచ్చు, వేరే పట్టణానికే వెళ్ళొచ్చు. మన ఉద్యోగరీత్యా దేవుడు ఎక్కడ వేరే స్థలానికి పంపిస్తే అక్కడ ఏం చేయాలి? మనం సువార్త ప్రకటించాలి కదండి. దేవుడు స్తోత్రం. కనుక దేవుడి కొద్ది మాటలు దీవించును కాక. గాడ్ బ్లెస్ యూ వెరీ మచ్.